ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుకగా 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. దివ్యాంగ శక్తికి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. పొలిటికల్ వార్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ అరెస్టు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ముదురుతున్న దర్యాప్తు. జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. రాజధానిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏకంగా 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్లను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మే 15న ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులకు, ఆగస్టు 15న హోంశాఖలో 2,778 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్లను ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మరియు ఆయన ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు దర్యాప్తులో పేర్కొంటున్నారు. వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం దివ్యాంగ శక్తి పేరుతో కొత్త పథకం చేపట్టింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే మార్చి 25 నుండి సదరన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ స్టాక్ బుకింగ్ ప్రారంభం కానుంది. పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానం తెచ్చామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. న్యాయం కోసం తన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం. అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావకర్త పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అమరావతిని తెలుగు సాంస్కృతిక నిలయంగా మారుస్తామని, ఇందుకోసం 119 కోట్లతో తెలుగు సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.